వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆయనకి ఇప్పుడు 2+2 పోలీసు భద్రత 4 వారాలు కొనసాగించమని హైకోర్టు ఆదేశించింది. అట్లాగే పొన్నవోలుకు కూడా ఇవ్వమని చెప్పి ఈ విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. జస్టిస్ BVLN చక్రవర్తి ఈ మేరకు ఆర్డర్స్ ఇచ్చారు. గతంలో తనకు 2+2 భద్రత ఉందని నోటీస్ ఇవ్వకుండా దాన్ని 1+1 కుదించారని పేర్కొంటూ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ న్యాయవాది KM కృష్ణారెడ్డి వాదన వినిపిస్తూ పిటిషనర్కి ఎట్లాంటి ప్రాణహాని లేదు, సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఇదే విషయాన్ని తేల్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది వైనాగిరెడ్డి వాదన వినిపిస్తే ఇరువైపు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి 2+2 భద్రత కొనసాగించాలని ఆదేశించారు. కరెక్ట్, ఇక్కడ సెక్యూరిటీ థ్రెట్ లేకపోతే పెద్దగా అక్కర్లేదు, 1+1 చాలు. ఇంతకీ తెలుగుదేశం పార్టీ ఎంపీలకి లేదా జనసేన ఎంపీలకి బీజేపీ ఎంపీలకి ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారు? పార్లమెంట్ సభ్యుడు అంటే ఎవరికైనా ఒకటే కదా, వాళ్ళందరికీ ఒకవేళ ఎక్కువ ఇచ్చి ఉంటే వాళ్ళందరికీ ప్రాణహాని ఉందా? లేదు, వాళ్ళకు కూడా ఇదే ఇస్తే ఈయనకి ఇవ్వడంలో తప్పు లేదు. ఆ లెక్క చెప్తే బాగుంటుంది.